అమెరికా పర్యటనలో భారతీయ సంబంధించినటువంటి వ్యవస్థల గురించి మరోమారు అక్కడ అగ్రరాజ్యంలో రాహుల్ మాట్లాడటం జరిగింది. ప్రత్యేకించి ఎన్నికల వ్యవస్థ పైన ఆయన లోపాలు ఉన్నాయి, దారి తప్పుతుంది అన్నటువంటి మాటలను అక్కడ ప్రవాస భారతీయుల దగ్గర తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలి, అసలు ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళకి ఏం మాట్లాడడం తెలియడం లేదు. ఫస్ట్ రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళినా సబ్జెక్ట్ ఏంటో మాట్లాడడం తెలియక ఈ సబ్జెక్టులు మాట్లాడుతుండని అనిపిస్తుంది. ఇక్కడనే మాట్లాడి అనేక సార్లు మాట్లాడినారు. ఎలక్షన్ల టైంలో ఇక్కడ అనేక అంటే అంటే వాళ్ళు గెలిచిన చోటనేమో ప్రాపర్గా ఉన్నట్టు, వాళ్ళు ఓడిపోతేనేమో అక్కడ ఏదో జరిగినట్టు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్ల గురించి మాట్లాడినారు, ఈవీఎంల గురించి మాట్లాడినారు, తప్పు అవి ఏదో దాంట్లలో ఏదో చేసేసారనేటటువంటి విధంగా మాట్లాడినాడు. మరి అదే కర్ణాటకలో గెలిచారు, అదే తెలంగాణలో గెలిచారు, అదే హిమాచల్లో గెలిచారు. మరి గెలిచినప్పుడు ఏమైంది? మరి ఒక చోట ఓడిపోగానే, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోగానే, ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోగానే, హర్యానా ఎన్నికల్లో ఓడిపోగానే ఒక్కొక్క రాష్ట్రం ఓడిపోతుంటే వాళ్ళకు అసలు ఏం మాట్లాడాలో తోచకుండా అయిపోయింది. అసలు వాళ్ళు ఏ విధంగా ప్రజల లోపల విశ్వాసాన్ని పొందాలా, ఏ విధంగా ప్రజల లోపల కాంగ్రెస్ పార్టీని విశ్వాసాన్ని ఇవ్వాలంటటువంటి విషయాన్ని మర్చిపోయి నరేంద్ర మోదీ గారికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వారి కీర్తిని చూసి ఓర్వలేక భారతదేశాన్ని అవమానం పాలు చేయాలనేటువంటి విధంగా వారు మాట్లాడతారు. బయట దేశాలకు వెళ్ళి భారతదేశాన్ని గురించి, మన దేశాన్ని గురించి కించపరిచే విధంగా వాళ్ళు బయట మాట్లాడమే కరెక్ట్ కాదు. మన ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కదా, పార్లమెంట్ ఉంది, మాట్లాడవచ్చు, పార్లమెంట్లో మాట్లాడవచ్చు, ప్రతి రాష్ట్రంలోకి వెళ్ళి నువ్వు మాట్లాడవచ్చు. ఇక్కడ దానికి సమాధానం ఏం చెప్తారో సమాధానం చెప్తారు చెప్పేవాళ్ళు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నది రైటా రాంగ్ అనేది. ఈరోజు అసలు రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా వ్యవహరించడం లేదు. ప్రజల లోపల విశ్వాసం కోల్పోవడానికి కూడా కారణం అదే కాంగ్రెస్ పార్టీ. ప్రజల లోపల రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతుందనంటే రాహుల్ గాంధీ వారి యొక్క ఇటువంటి మాటల వల్లనే. ఇటువంటి మాటలే ఇటువంటి బయట దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడడం, భారత ప్రధానమంత్రి గురించి పర్సనల్గా మాట్లాడడం, ఇటువంటి వ్యాఖ్యలే ఆయన చిన్నబుచ్చుతూ ఉన్నాయి, రోజు రోజు తగ్గిస్తూ ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు అసలు వారు రాజకీయంగా కింది స్థాయి వరకు వెళ్ళి చూసుంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మహారాష్ట్రలో ఆఫ్టర్ పోలింగ్ టైం తర్వాత ఎక్కువ ఓట్లు పోలైనాయి కాబట్టి అక్కడ ఏదో జరిగింది. ఎవరు పోలింగ్ టైం లోపల బూత్ లోపల ఎవరు ఉంటే వాళ్ళందరినీ ఓట్లు వేయించాల్సిందే. రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా 12 అయినా, ఇదంతా గ్రామాల్లో మేము చూస్తాం కదా. ఆ టైంలో పోల్ ఎక్కువైందంటే సాయంత్రం బయటికి పోయిన వాళ్ళంతా ఓటింగ్కి వచ్చినప్పుడు అందరూ ఒకేసారి వచ్చినప్పుడు న్యాచురల్గా పబ్లిక్ లైన్లో ఎక్కువ ఉన్నప్పుడు పోలింగ్ ఎక్కువ అవుతుంది, మధ్యాహ్నం పూట పోలింగ్ తక్కువ అవుతుంది. ఇది ఎక్కడైనా ఎన్నో సంవత్సరాలుగా మనం గమనిస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఇన్ టైం ఎండలు ఎక్కువనే అనుకోండి, సపోజ్ ఎండాకాలంలో ఎన్నికలప్పుడు మధ్యాహ్నం ఎవరు ఉంటారు పోలింగ్ బూత్ల దగ్గర? అందరూ సాయంత్రమే పోలింగ్ బూత్లో ఒకేసారి దూరుతారు మొత్తం బూత్. ఆ లైన్ లోపల ఉన్న వాళ్ళందరినీ వాళ్ళు పోలింగ్ చేయించాల్సిందే. ఎక్కడైనా ఇది సహజమైనటువంటి అంశం. కానీ దాన్ని ఓటమిని ఒప్పుకోలేక, వాళ్ళ ఓటమిని ఒక గొప్ప మనసుతో స్వీకరించాలి. అరే పొరపాట్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టే ప్రజలు మమ్మల్ని ఓడించినని వాళ్ళు స్వీకరించలేకపోతున్నారు. ప్రజలు వాళ్ళని ఆదరించడం లేదనేటటువంటి మాటను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మోదీ గారి మీద విశ్వాసం పెరిగింది, మోదీ గారి మీద విశ్వాసం ఉంది కాబట్టే ప్రజలు గెలిపిస్తున్నారనేటటువంటి మాటను వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి మాటలు బయట మాట్లాడడం అనేది సమంజసం కాదు. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా తమ యొక్క మాట తీరును, పద్ధతిని విదేశాలకు వెళ్ళి భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా భారతదేశంలో మరి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రపంచవ్యాప్తంగా వారి గురించి కీర్తించబడతా ఉంటే మరి వీరిపై వారి గురించి తక్కువ చేసి మాట్లాడడం అనేది ఆయనకే బాగుండదు. ఆయన పెద్దరికంగా ఎదగాలంటే కొన్ని వాస్తవాలను కూడా జీర్ణించుకోవాలి. ఆయన వాస్తవాలను జీర్ణించుకున్నప్పుడే ఆయన నాయకుడు అవుతాడు.